ఫోర్త్ క్లాస్ పిల్లలకు ఏ విధంగా షర్ట్ కటింగ్ చేసుకోవాలి అనేది ఇక్కడైతే చూపిస్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా అవసరం ఉంటే గనక లాంగ్ వీడియో చేయమని కామెంట్ చేస్తే తప్పకుండా చేస్తాను. ఇక్కడైతే మెజర్‌మెంట్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఓపెన్స్ ఉన్నవి మన వైపుకు పెట్టుకొని ఇక్కడ 1.5 అంగుళం అయితే పట్టీ కోసం వదులుకోవాలి. ఇలా క్రింది వైపున కూడా 1.5 పట్టీ కోసం వదులుకోవాలి ఫోల్డింగ్ కోసం. ఇక్కడ పొడవైతే 20 అంగుళాలొచ్చింది. ఈ చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా చూసుకోవాలి. 8 అంగుళాలైతే వచ్చింది. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు, పొడవు అనేది ఇట్లా 2.5 అంగుళాలతో ఇలా రౌండ్ అయితే గీసుకోవాలి. ఈ షోల్డర్ అనేది 5 అంగుళాలు పెట్టుకోవాలి. ఫోర్త్ క్లాస్ పిల్లలకు ఇలా 5 అంగుళాలైతే పెట్టుకోవాలి. ఇక్కడ క్రాస్ 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా చంక అనేది పొడవు 7 అంగుళాలు వస్తుంది. క్రాస్ పోతుంది కదా 1 అంగుళం, మనకు 6 అంగుళాలైతే వస్తుంది. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ ఉన్న వైపు పెట్టుకోవాలి. మనం ఈ విధంగా ఇక్కడ నేను క్రాస్ 1 ఇంచ్ తీసాను కదా షోల్డర్ అనేది 1 ఇంచ్ తీయకోకుండా ఇట్లా లైన్‌గా మార్కింగ్ అయితే చేసేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఫ్రంట్ వైపు లోత్ అయితే తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ పొడవు అనేది 7 అంగుళాలు పెట్టుకుంటున్నాను. మనకు ఆది షర్ట్‌లో ఎంత ఉందో సేమ్ అదే విధంగా తీసుకోవాలి. చంక డౌన్ మాత్రం 2.5 తీసుకోవాలి. ఈ విధంగా గీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. మనకు షర్ట్ అనేది ఈజీగా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేసి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర క్లాత్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడైతే 2.5 తీసుకున్నాను. ఇక్కడైతే ఇది ఫోల్డింగ్ మీద ఉంది కదా, ఇలా 2 క్లాతులు తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ 3.5 తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకున్నాక మనం నెక్ కి 2.5 పొడవు, 2.5 వెడల్పు అయితే ఇలా రౌండ్ గీసుకున్నాం కదా మెడ, సేమ్ అదే విధంగా వచ్చేలాగా అయితే కొలుచుకోవాలి. ఇక్కడ షోల్డర్ కూడా 5 అంగుళాలు వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్స్ అయితే చేసుకుంటే మనకు కరెక్ట్ గా అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కాలర్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది కూడా మనకు 7 అంగుళాలే వస్తుంది. ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకు క్రాస్ గా కట్ చేయడానికి, అంటే కాలర్ షేప్ అనేది క్రాస్ గా వస్తుంది. చాలా నీట్ గా ఉంటుంది. ఈ విధంగా అన్నమాట. కాలర్ కి ఒకవైపున 2.5 అంగుళాలు, ఒకవైపున 2 అంగుళాలు అయితే పెట్టాను. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.